జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు జీవవాక్యము 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 జీవవాక్యం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము సెప్టెంబర్ 1వ తేదీ లేఖన భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 16 నుంచి 34 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 24వ వచనం. ఇది మీ కొరకైన నా శరీరము. యేసు ప్రభువారు అప్పటికి ఇంకా శిలువ మరణం పొందలేదు. అయినప్పటికీ యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీ కొరకైన నా శరీరము అని చెప్పాడు. అవునండి, యేసు ప్రభువారు శిలువ మరణంకు ముందుగా మరి యోహాను సువార్తలో ఆయన శరీరం గురించి కొన్ని అద్భుతమైన మాటలు మాట్లాడాడు. వాటిలో మరి ఏమిటయ్యా అంటే, దేవుడు మరి యోహాను సువార్త 6వ అధ్యాయంలో 54వ వచనంలో నా శరీరమును తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలిగిన వాడు. అవును, ఆయన శరీరానికి గుర్తుగా ఉన్న మరి ఆయన శరీరాన్ని గుర్తుగా రొట్టెను, ఆయన రక్తానికి గుర్తుగా మరి ద్రాక్ష రసమును త్రాగాలి అని చెప్పాడు. అలా చెప్పినప్పుడు నిత్య జీవం అంటే ఎలా తినాలి, ఎలా త్రాగాలి అనే దానికి 47వ వచనంలో ఒక చక్కని వివరణ ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనంలో నా యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. అంటే మరి ఆయన శరీరీతిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు. అది నమ్మటము నిత్య జీవం. అంటే ఆయన శరీరమును ఆయన రక్తమును త్రాగటం అంటే ఆయన మన కోసము శిలువ మరణం పొందాడు అని నమ్మటమే ఆయనని నిత్య జీవం అన్నమాట. అవునండి, ఇది కొద్దిగా అర్థం కావాలి అంటే పాతకాలములో మరి బలి ఇచ్చేవారు. ఆ బలి పశువులో మొదటి కొంత భాగాన్ని మరి దహిస్తారు. అంటే వారి నమ్మకం ఏంటంటే ఆ పశువులోనికి దేవుని యొక్క ప్రభావం వెళ్తుంది. కొంత మాంసము దహిస్తారు, అది దేవుడికి. కొంత మాంసము యాజకుడికి ఇస్తారు. మిగతాది అర్పణ తీసుకొచ్చిన ఆ బలి పశువుని తీసుకొచ్చిన వ్యక్తికి ఇస్తారు. అప్పుడు వాళ్ళందరూ భోజిస్తారు. అంటే ఆ యొక్క పశువు మన పాపాల కోసం చనిపోయిందని నమ్ముతూ బలి యాగాన్ని ఇస్తారు. యేసు ప్రభువారు కూడా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆయన మన కొరకు చనిపోయాడు అనే దానికి గుర్తుగా ఆయన శరీరమును ఆయన రక్తమును గుర్తుగా ఇచ్చిన రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటే మనము కూడా నిత్య జీవము అంటే విశ్వసించటం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4-5 వచనాలలో స్పష్టంగా రాయబడింది, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు బలుల ద్వారా కాదు, రక్తం ద్వారా కాదు గాని, బలియు అర్పణ కాదు గాని, నువ్వు నాకు ఒక శరీరమును అమర్చితివి అని మరి వాక్యం సెలవిస్తుంది. అవును, ఆయన మన కొరకు ఒక శరీర యాగముగా ఈ లోకంలోనికి యోహాను సువార్త 1:1 వాక్యమై ఉన్న ఆయన 14 వచ్చిన ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణంగా శరీరీతిగా మన మధ్య నివసించును. ఆయన మన కోసం శరీరీతిగా వచ్చాడని నమ్మాలి. మన కోసం మరి చనిపోయి తిరిగి లేచాడని నమ్మాలి. అప్పుడు మనకి నిత్య జీవము కలుగుతుంది. అంత్య దినాన దేవుడు మనల్ని లేపుతాడు. అవునండి, ఈ లోకములో మరి శరీరముకి జీవాహారము. ఆయన శరీరం తింటే ఆత్మీయంగా జీవిస్తాం. మత్తయి 4:4 ప్రకారము మరి మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అవునండి, అలాగా మనం జీవించాలన్నదే దేవుని యొక్క
చిత్తం. ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే 22వ వచనము, దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచకూడదు. అవునండి, దేవుని యొక్క సంఘమును తిరస్కరించటము అంటే అర్థం ఏమిటి అని మనం గమనించినట్లయితే రాయబడిన మాట ఏమని ఉంటది అంటే, ఆ దినాల్లో ప్రభు యొక్క శరీరాన్ని తీసుకునే ముందుగా ప్రేమ విందు భోజనం చేసేవాళ్ళు. అది ప్రేమ విందులో ధనవంతులు, పేదవాళ్ళు అందరూ తమ ఇంటి దగ్గర నుంచి భోజనం తెచ్చుకొని అదన్నిటినీ సమానంగా పంచుకునేవాళ్ళు. అందువలన ఆ దినాల్లో పేదవాళ్ళకి మరి ఒక దినము అంటే వారానికి ఒక దినము ప్రభు రాత్రి రోజు భోజనం రోజు మంచి ఆహారము, శరీర సంబంధమైన ఆహారము కూడా దొరికేది. అయితే దాన్ని రాను రాను ఏం చేశారో తెలిసిన, పేదలను తిరస్కరించి 22వ వచనములో ఉంటది, 1 కొరింథీ 11:22 వాళ్ళు ముందుగా వచ్చి తమ మటుకు తామే తింటారు, వారు మత్తులు అవుతారు, మిగతా వాళ్ళ ఆకలితో ఉంటారు, పేదవాళ్ళని తృణీకరిస్తారు, పేదవాళ్ళని సిగ్గుపరుస్తారు. అందుకే సామెతల గ్రంథం 17వ అధ్యాయంలో ఓ చక్కని మాట రాయబడి ఉన్నది, 5వ వచనం, పేదలను ఎక్కిరించువాడు సృష్టికర్తను మరి నిందించువాడు. అంటే సృష్టికర్తను మరి తృణీకరించినట్టుగా పేదవాళ్ళకి ఆ ఇష్ట ఆహారాన్ని కూడా వాళ్ళు ఏం చేశారు అంటే మరి తక్కువ చేసేశారు. అంటే ఇవ్వకుండా సిగ్గుపరిచారు. కావున దయచేసి ఇలాంటివి సంఘంలో ఉండకూడదు. అంటే పేదలను తృణీకరించారు అంటే ఆటోమేటిక్ గా వాళ్ళు మరి దేవుణ్ణే తృణీకరించినట్టు లెక్క. మరి అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనం, పేదల్ని కనికరించువాడు యెహోవాకి అప్పించువాడు, అట్టి వారికి ఉపకారానికి ప్రత్యుపకారము దేవుడు చేస్తాడు. పేదల్ని ప్రేమించినప్పుడు మరి ప్రత్యుపకారం చేస్తాడు దేవుడు. అప్పిచ్చినప్పుడు తీసుకున్నట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. పేదలను తృణీకరించకూడదు, మంచి మనసుతో మనం బలలో ప్రవేశించాలనేది దేవుని యొక్క చిత్తం. చివరిగా ఆజ్ఞ 28వ వచనము, ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఆయన శరీరమును ఆయన రక్తమును తిని త్రాగాలి. అవునండి, పరీక్షించుకోవటం అంటే ఏదైనా ఉన్నట్లయితే అలాగా మనం పరీక్షించుకోవాలి. యేసు ప్రభుని చేర్చుకున్న జక్కయ్య, ఇదిగో ప్రభా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయం చేశానో వారికి 4 అంతలు చెల్లిస్తాను, సగము పేదలకు ఇస్తాను నా ఆస్తులని చెప్పి మరి అందరి ముందు పశ్చాత్తాపడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఇంటికి రక్షణ వచ్చింది. మన అతిక్రమం మనం దాచిపెడితే వర్ధిలను, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అవునండి, బలారాధన తీసుకునేటప్పుడు మన హృదయము మరి శుద్ధి చేసుకొని తీసుకోవాలి. ఒక చిన్న ఉపమానము, 2 భిక్షగాలకి 3 దినాలు ఆహారం లేదు. మరి ఎంతో ఆకలితో ఉన్నారు. ఆకలితో అలమటిస్తున్న వారికి ఒక శుభవార్త, ఇదిగో ఫలానా ఊరిలో మరి రాజుగారు ఉచిత భోజనాలు పెడుతున్నాడు, మీరు వెళ్ళండి, మంచి భోజనం, శ్రేష్టమైన భోజనం అని చెప్పినప్పుడు వారు వెళ్ళేటప్పటికే చాలా ఆలస్యమైంది. అక్కడన్నీ మరి పాత్రలన్నీ మట్టితో ఉన్నవి, అన్ని అక్కడ అన్క్లీన్ గా అంటే క్లీన్ లేకుండా అశుభ్రతతో పడి ఉన్నాయి. ఈ ఆకలితో ఒకడేం చేశాడంటే ఆ మట్టి పాత్రలోనే, ఆ మట్టి ప్లేట్లోనే అన్నం పెట్టుకొని మంచి భోజనం పెట్టుకొని తిన్నాడు. ఇంకొక వ్యక్తి అయితే ఆ మట్టి పాత్ర, మట్టితో ఉన్న ఆ ప్లేట్ని, ఆ పాత్రని శుభ్రంగా చేసుకొని మరి భోజనము తిన్నాడు. ఉదయానికి మరి మట్టితో తిన్న ఆ వ్యక్తి, అది ఆహారం మంచిదే, ఆ రాజుగారు పెట్టిన భోజనం మంచిదే, కానీ తన పాత్ర అపవిత్రంగా ఉంది, శుభ్రం చేసుకోలేదు. అందువల్లే అతనికి వ్యాధి వచ్చి చనిపోయాడు. శుభ్రం తీసుకొని భోజనం చేసిన వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడు. మన హృదయాన్ని శుద్ధి చేసుకొని మనము బలలో ప్రవేశించుదుము గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇప్పటి వరకు నాయన నీ కృపలో, నీ దయలో నాయన అయ్యా, నీ వాక్యాన్ని వినే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన. ఈ వాక్యము నాయన నువ్వు ఇచ్చిన వాగ్దానము ప్రభా, మా కొరకు మీరు ఈ లోకానికి వచ్చారు నాయన, మేము నమ్ముతున్నాం. పేదవాళ్ళని తృణీకరించకుండా ప్రభా, మమ్మల్ని మేము పరీక్షించుకొని అతిక్రమణ దాచిపెట్టుకోకుండా మరి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుకొని నీ కనికరాన్ని పొంది దైవ దీవులు పొందే వాళ్ళముగా సహాయం చేయమని ప్రతి బిడ్డను దీవించండి. వాళ్ళ అవసరతక్కలు తీర్చండి. నిన్ను నమ్ముకున్న వారిని నువ్వు సిగ్గుపరచు నాయన. వారికి సహాయం చేయమని, వింటున్న వారికి మేలు క్షేమము జరిగించమని
యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.